హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోలీ ఫెస్టివల్ వస్తుంది కదా. హోలీ అంటే రంగుల పండుగ. మరి ఈ రోజుల్లో అసలు బయట ఏం కొనాలన్నా కెమికల్స్ కలుస్తున్నవే దొరుకుతున్నాయి. అందుకే హోలీ కోసం ఇంట్లోనే రంగుల్ని ప్రిపేర్ చేద్దాం పదండి. పర్పుల్ కలర్ కోసం నేను మా చిన్ని గార్డెన్లో పూసిన మందార పూలని వాడుతున్నా. ఈ రంగుల్ని వాడడానికి కావలసిన పదార్థాల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లోర్ అండి. ఒకవేళ మీకు కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే మరేం పర్వాలేదు, మనం రోజు యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంది కదా, దాన్ని వాడేసేయచ్చు. నేను ఇప్పుడు ఈ మందార పూల తొడిమలను తీసేసి కొన్ని వాటర్ పోసి వేడి చేస్తున్నాను. అయితే నేను ఇప్పుడు కోసిన పూలతో పాటు ఇంతకుముందు పూజ కోసం వాడి పక్కన పెట్టుకున్న వాడిపోయిన మందార పూలను కూడా ఇందులో కలిపేశాను. ఇలా పొయ్యి మీద ఒక మరుగు వచ్చిన తర్వాత దించేసుకుంటే ఇలా పూలల్లో ఉన్న కలర్ అంతా కూడా వాటర్లో కలిసిపోయి ఈ విధంగా లిక్విడ్ తయారవుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని వడపోసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ లిక్విడ్ని కార్న్ఫ్లోర్లో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అపరాజిత పూలని, అదే శంకు పూలను తీసుకుంటున్నాను. ఇవంటే శివుడికి చాలా ఇష్టమంట. వీటిని కూడా సేమ్ ప్రాసెస్, కాకుంటే ఈ శంకు పూలతో నేను 2 రంగులు ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం నేను ఒక చిన్న మ్యాజిక్ చేయబోతున్నా. అదేంటో చూపిస్తాను రండి. ఇందాక మందార పూలని తొడిమెల్ని తీసేసి ఒక మరుగు వచ్చేంత వరకు ఎలాగైతే నీళ్లు పోసి వేడి చేసుకున్నామో సేమ్ ప్రాసెస్ ఈ శంకు పూలకు కూడా తొడిమెల్ని తీసేసి వాటర్ పోసేసి పొయ్యి మీద ఒక మరుగు రానిచ్చి దించేస్తే ఈ రకంగా బ్లూ కలర్ వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ బ్లూ కలర్ వాటర్ని 2 వేర్వేరు బౌల్స్లో ఈక్వల్గా సపరేట్ చేశాను. ఇప్పుడు నేను యూజ్ చేసే మ్యాజిక్ ట్రిక్ ఏంటో తెలుసా? అదేనండి, చిన్నప్పుడు మన సైన్స్ టెక్స్ట్ బుక్లో యాసిడ్స్ అండ్ బేసెస్, అదే ఆమ్లాలు మరియు క్షారాలు అని ఒక పాఠం ఉండేది కదా. అందులో ఆమ్లాలు బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్ లిట్మస్ పేపర్గా మార్చేస్తాయి అని చిన్నప్పుడు మా టీచర్ ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేయించింది. ఆ ఎక్స్పెరిమెంట్నే ఇక్కడ నేను వాడేసుకుంటున్నాను అన్నమాట. మనం డైలీ ఇంట్లో వాడుకునే ఆమ్ల గుణాలు కలిగిన నిమ్మకాయ రసాన్ని ఇందులో కలిపితే ఈ బ్లూ కలర్లో ఉన్న వాటర్ రెడ్ కలర్లోకి మారిపోతాయి. సో మనకి ఇక్కడ 2 కలర్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ డిఫరెంట్ కలర్డ్ వాటర్లో కార్న్ఫ్లోర్ కానీ టాల్కమ్ పౌడర్ కానీ కలపాలి. ఇందాక మీకు కార్న్ఫ్లోర్ అయితే కలిపి చూపించాను కదా, ఇప్పుడు ఇందులో టాల్కమ్ పౌడర్ని కలిపి చూద్దాం. ఇలా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకున్న తర్వాత వీటిని వెడల్పాటి ప్లేట్స్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక మిగతా కలర్స్ విషయానికి వస్తే నా దగ్గర ఎప్పటి నుంచో కొన్ని ఫుడ్ కలర్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయండి. వాటిని ఇప్పుడు నేను వాడుతున్నాను. ఎల్లో కలర్ కోసం నేను ఒక మిక్సింగ్ బౌల్లో కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కేసరి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. అదంతా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకొని లిక్విడ్ని ఫామ్ చేసేసుకోవాలి. లేకపోతే
ఎల్లో కలర్లో కనిపించే ఫ్లవర్స్ని ఇంతకుముందు చూపించిన ప్రాసెస్లోనే ఉడికించుకొని ఆ వాటర్లో పిండి కలిపిన ఎల్లో కలర్ వచ్చేస్తోంది. ఇక ఈ ఎల్లో కలర్ లిక్విడ్ని కూడా వెడల్పాటి ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్లో గ్రీన్ కలర్ని ప్రిపేర్ చేద్దాం. అందుకోసం కార్న్ఫ్లవర్ని తీసుకున్నాను. అందులో కొంచెం అంతా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసి కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా లిక్విడ్ ఫామ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ గ్రీన్ కలర్ కోసం ఫుడ్ కలర్ కాకుండా పాలకూర తెలుసు కదా మీకు, పాలకూరని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని వడకట్టుకున్న లిక్విడ్ని కూడా మనం ఇందులో మిక్స్ చేసుకుంటే గ్రీన్ కలర్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ని కూడా ఒక వెడల్పాటి ప్లేట్లో పోసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కోసం నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని తీసుకున్నాను. ఇది కాకుండా ఇంకా ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ ఉంది కదా, క్యారెట్ని కూడా మనం గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని మనం వడకట్టుకుంటే ఆ క్యారెట్ నుంచి వచ్చే వాటర్ని కూడా ఈ పిండిలో మనం కొద్దిగా కలుపుకున్నా కూడా మనకి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని కూడా మనం వెడల్పాటి ప్లేట్లో పోసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవటమే. అంతేకాదు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఆరెంజ్ కలర్లో ఉండే బంతిపూలు తెలుసు కదా, ఆ పూలని కూడా ఉడికించుకున్న నీళ్ళని ఈ రకంగా పిండిలో కలుపుకున్నా కూడా మనకు ఆరెంజ్ కలర్ ఈజీగా ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కలర్ బ్లెండింగ్ టెక్నిక్ని యూజ్ చేసి మరో కొత్త కలర్ని ఫామ్ చేస్తున్నా. నా దగ్గర ఉన్న కలర్స్లో ఎల్లో ఫుడ్ కలర్ని అలాగే గ్రీన్ కలర్ని ఈక్వల్ క్వాంటిటీలో పిండిలో వేసి వాటర్ని కలిపాను. అప్పుడు నాకు ప్యారెట్ గ్రీన్ కలర్ ఫామ్ అయింది. మరో కలర్ కాంబినేషన్ కోసం నా దగ్గర ఉన్న ఆరెంజ్ ఫుడ్ కలర్ని అలాగే గ్రీన్ కలర్ని కూడా పిండిలో యాడ్ చేసుకొని వాటర్ పోసుకుంటే నాకు గోల్డెన్ ఎల్లో కలర్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ లిక్విడ్ని కూడా వెడల్పాటి ప్లేట్లో పోసుకొని రెడీగా పెట్టుకున్నా. ముందుగా రెడీ చేసుకున్న కలర్డ్ లిక్విడ్స్ని అన్నింటినీ మనం మంచి ఎండలో పెట్టుకొని మంచిగా ఎండబెట్టుకోవాలి. ఈరోజైతే ఎండ ఎక్కువగానే ఉంది, అందుకే మార్నింగ్ చేసి పెడితే ఈవినింగ్ కల్లా నాకు కలర్స్ రెడీ అయిపోయాయి. ఇదిగోండి, ఇలా కలర్ అంతా కూడా ప్లేట్కి అడుగున అట్టలాగా అతుక్కుపోయి ఉంటుంది. దీన్ని మనం ఏదైనా స్పూన్ తోటి గీరేస్తే కలర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. అంతే, మన హోలీ కలర్స్ రెడీ అయిపోయాయి. ఏం లేదండి, వీటి కోసం పువ్వులైతే ఉడికించుకోవడము, కూరగాయలు ఆకులైతే మిక్సీ పట్టుకోవడం అంతే. వీటిని యూజ్ చేయడం వల్ల మన స్కిన్కి ఎలాంటి హాని జరగదు. ఎకో ఫ్రెండ్లీ కలర్స్. అంతేకాదు మనం ఇంట్లో ఉండే వాటినే వాడాం కాబట్టి పెద్ద ఖర్చు కూడా ఏముండదు. మీరేమంటారు? ఈ ఐడియా మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళతో కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ కలర్స్ని ప్రిపేర్ చేయించి ఈ హోలీ పండుగని అద్భుతంగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నేను ఎప్పుడు వీడియోస్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఉపయోగపడే మరో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.